హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. బాలసంతు అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నివసించే ఒక సంచార జాతి. వీరు ప్రధానంగా బాలాంత్రులు, బాలాంత్రుల వారు, బాలాంధ్రులు వంటి పేర్లతో కూడా పిలువబడుతూ ఉంటారు. ఒకప్పుడు గ్రామ గ్రామాన సంచరిస్తూ వినోదాత్మక ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించిన ఈ జాతి ప్రస్తుతం అనేక సామాజిక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటుంది. వీరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బాలసంతుల మూలాలు స్పష్టంగా లేనప్పటికీ వీరు చాలా కాలం నుంచి తెలుగు ప్రాంతాల్లో నివసిస్తున్నారని చరిత్రకారులు చెబుతారు. వీరు పూర్వం యుద్ధ వీరులకు, రాజులకు యుద్ధ రంగంలో ఉత్సాహాన్నిచ్చేందుకు, విజయోత్సాహాన్ని చాటేందుకు వీరగాథలు పాడేవారని కొన్ని కథనాలున్నాయి. కాలక్రమేణా ఆ యుద్ధ వాతావరణం తగ్గిపోవడంతో వీరు ప్రజలను అలరించడానికి, వారి జీవనానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీధి నాటకాలు, డప్పు వాయిద్యాలు, పాటలు, ఇతర ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బాలసంతుల గురించి ప్రస్తావించిన ప్రాచీన గ్రంథాలు పెద్దగా లేవు. అయితే జానపద కళారూపాలను ప్రోత్సహించిన రాజుల ఆదరణ లభించి ఉండవచ్చని ఊహించవచ్చు. సామాజికంగా వీరు అణగారిన వర్గాలకు చెందినవారిగా పరిగణించబడ్డారు. గ్రామీణ సమాజంలో వీరికి ప్రత్యేక స్థానం ఉండేది. వీరు గ్రామాలను సందర్శించినప్పుడు ప్రజలు వారిని ఆదరించి ధాన్యం, ఆహారం, డబ్బు రూపంలో సహాయం చేసేవారు. బాలసంతుల ప్రధాన వృత్తి జానపద కళారూపాల ప్రదర్శన. వీరి వృత్తిని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. బాలసంతుల ముఖ్యమైన వృత్తి డప్పు వాయిద్యం. వీరు డప్పులు వాయిస్తూ పాటలు పాడుతూ గ్రామాలు తిరుగుతారు. శుభకార్యాలు, పండుగలు, జాతరలు, గ్రామీణ ఉత్సవాల్లో వీరు డప్పు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వివాహాలు, ఊరేగింపులు, దేవాలయాల ఉత్సవాల్లో డప్పు వాయిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. వీరగాథా గానం చేసే వీరు తరచుగా పల్నాటి వీర చరిత్ర, బొబ్బిలి యుద్ధం వంటి వీరగాథలను, భక్తి గీతాలను, స్థానిక దేవుళ్ళ కథలను డప్పు వాయిస్తూ గానం చేస్తారు. ఈ కథలను చెప్పేటప్పుడు వారు తగిన అభినయాన్ని కూడా ప్రదర్శిస్తారు. భిక్షాటన కూడా చేసే వీరు తమ ప్రదర్శనల తర్వాత ప్రజల నుంచి ధాన్యం, వస్త్రాలు, డబ్బు రూపంలో భిక్షను సేకరించి జీవనం సాగిస్తారు. గతంలో ఈ వృత్తుల ద్వారా వీరు కొంతవరకు జీవనాన్ని సాగించగలిగారు. అయితే ఆధునిక కాలంలో సాంకేతిక విప్లవం, వినోద సాధనాల విస్తరణతో వీరి సాంప్రదాయ కళారూపాలకు ఆదరణ తగ్గిపోయింది. దీంతో చాలామంది బాలసంతులు తమ సాంప్రదాయ వృత్తిని విడిచిపెట్టి కూలీలుగా, వ్యవసాయ పనుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు పట్టణాలకు వలస వెళ్లి ఇతర చిన్న పనులు కూడా చేసుకుంటున్నారు. బాలసంతుల జీవన విధానం ప్రధానంగా సంచార స్వభావంతో కూడుకున్నది. వీరు నిత్యం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తిరుగుతూ ఉంటారు. వీరికి సొంత ఇల్లు ఉండవు. వీరు గుడారాలు వేసుకొని తాత్కాలిక నివాసాల్లో నివసిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం వారికి ఇళ్లను కేటాయించినప్పటికీ చాలా మంది సంచార జీవనాన్ని ఇష్టపడతారు లేదా వేరే మార్గం లేక సంచారం చేస్తుంటారు. సాధారణంగా ఉమ్మడి కుటుంబాలుగా ఉంటారు. తాతలు, నాయనమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి ఒకే చోట నివసిస్తారు. పెద్దలు పిల్లలకు తమ కళలను నేర్పిస్తారు. వీరి ఆహారం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. దొరికిన దాన్ని బట్టి ఆహారాన్ని స్వీకరిస్తారు. పండుగల సమయాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో మాంసాహారం కూడా తీసుకుంటారు. గతంలో బాలసంతులు విద్యకు దూరంగా ఉండేవారు. వారి సంచార జీవనం కారణంగా పిల్లలు పాఠశాలకు వెళ్లడం కష్టమయ్యేది. అయితే ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల వల్ల కొంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. అయినప్పటికీ డ్రాపౌట్ల సంఖ్య అధికంగానే ఉంటుంది. బాలసంతులకు వారిదైన కొన్ని ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవి ఇతర హిందూ సమాజంలో కనిపించే ఆచారాలకు కొంత భిన్నంగా ఉంటాయి. బాలసంతుల వివాహాలు సాధారణంగా చిన్న వయస్సులోనే జరుగుతాయి. వరుడు, వధువు ఇద్దరి సమ్మతితో వివాహం జరుగుతుంది. పెళ్లి చూపులు, పెద్దల అనుమతి వంటి సాంప్రదాయాలు పాటిస్తారు. వీరి వివాహాలలో డప్పు వాయిద్యం, పాటలు తప్పనిసరి. కొన్ని చోట్ల కుల పెద్దల సమక్షంలో వివాహాలు జరుగుతాయి. వరకట్నం వీరి సమాజంలో పెద్దగా కనిపించదు. పుట్టినప్పుడు, మరణించినప్పుడు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. మరణించిన వారిని ఖననం చేస్తారు. మరణించిన 10 లేదా 11వ రోజున దశదిన కర్మ నిర్వహిస్తారు. వీరు హిందూ పండుగలను జరుపుకుంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పండుగలలో వీరు తమ డప్పు వాయిద్యాలను, కళారూపాలను ప్రదర్శిస్తూ ఆనందంగా గడుపుతారు. బాలసంతుల ప్రధానంగా గ్రామ దేవతలను, శక్తి దేవతలను కొలుస్తారు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వంటి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తమ ప్రదర్శనలకు ముందు, తర్వాత దేవతలను ప్రార్థిస్తారు. వీరికి గ్రామాలలో కుల పెద్దలు ఉంటారు. వీరి నిర్ణయాలకు వీరు కట్టుబడి ఉంటారు. ఏవైనా వివాదాలు వస్తే కుల పెద్దలు వాటిని పరిష్కరిస్తారు. ఆధునిక సమాజంలో బాలసంతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి సాంప్రదాయ వృత్తులకు ఆదరణ తగ్గడంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. రోజువారీ కూలి పనుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరు ఇప్పటికీ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. అంటరానితనం వంటి సమస్యలు లేకపోయినప్పటికీ సమానత్వం విషయంలో ఇంకా చాలా దూరంలో ఉన్నారు. విద్య, ఆరోగ్య సౌకర్యాలకు వీరు దూరంగా ఉన్నారు. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వైద్య సహాయం సకాలంలో లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంచార జీవనం కారణంగా వీరికి స్థిరమైన నివాసం ఉండదు. ఇది వారి జీవనాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ప్రభుత్వాలు బాలసంతులకు సహాయం చేయడానికి కొన్ని పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. వీరి సాంప్రదాయ కళలను పునరుద్ధరించడం, వారికి జీవనోపాధిని కల్పించడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా వారి జీవనాన్ని మెరుగుపరచవచ్చు.
బాలసంతుల ప్రత్యేక సంస్కృతి కళలను పరిరక్షించడం మనందరి బాధ్యత. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌరి సుదర్శన్.